ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ పడు తగ్గటంలా. ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టారు. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇంటెలిజెంట్. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? ఓకే ఓకే అర్థమైంది. ఏమన్నా పోయి కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడరు రాదా? దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని. గెలవాలనే ఆశుంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలవాలి. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. వెళ్ళు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా క్లాప్స్ బా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాదు. అన్నంలో కలుపుకుంటా పప్పు ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ చెప్పు. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? ఏమైంది? నా వల్ల కాల. సర్వనాశనం చేశావు. ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. నక్కం దొక్కొచ్చావు. ఎట్లయితే అట్లా చూసుకుందాం. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. ఏదో దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు తెగ ఆనందపడతావేంటి? చెప్పను బ్రదర్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్ ఆగండి. ఆహా, విధా ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.